హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 34. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. సూర్య వైనవిని తీసుకుని కిందికొస్తాడు. తేజ్ సూర్య చేతిలో లగేజ్ తీసుకుని కారులో పెట్టేస్తాడు. జాగ్రత్త డాడీ, మీరు హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకోండి, టైంకి టాబ్లెట్స్ వేసుకోండి. కోర్స్ మీకు గుర్తు చేయడానికి మీ ముద్దుల కోడలుంది అనుకోండి అని జాను గారి దగ్గర, రాఘవయ్య గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళొస్తా అని అందరికీ బాయ్ అని చెప్పి ముందుకి నడుస్తాడు. డల్గా కళ్ళ నిండా నీళ్లతో సూర్య వెనక్కి వెళ్తుంది వైనవి. వైనవిని అలా చూసిన జానుగారు, ఓయ్ మనవరాలా, ఏంటి నా మనవడి మీద బెంగనా? నవ్వుతూ పంపించాలి, ఇలా ఏడుస్తూ డల్గా పంపిస్తే వాడి మనసంతా ఇక్కడే ఉంటుంది. భార్య నవ్వుతూ ఎదురు రావాలి, కానీ ఇలా దిగులుతో పంపించకూడదు అని చెప్తే అని కళ్ళు తుడుచుకొని చిన్న స్మైల్తో బాయ్ చెప్తుంది. వైనవి నుదుటిన ముద్దు పెట్టి, బాయ్, టేక్ కేర్, ఎక్కువ ఆలోచించి మైండ్ డిస్టర్బ్ చేసుకోవద్దు, 1 వీక్లో నీ ముందుంటాను, ఓకే బాయ్ అని చెప్పి కార్ ఎక్కుతాడు సూర్య. సూర్యని డ్రాప్ చేయడానికి తేజ్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్తాడు. కార్ వెళ్ళే వరకు అక్కడుండి అందరూ లోపలికి వచ్చేస్తారు. వైనవి బెంగగా డల్గా లోపలికి వస్తుంటే కోడల్ని అలా చూసి వందన 1 వీక్లో తన పక్కన కూర్చోబెట్టుకుని ఉంటాడు. కొన్నిసార్లు తప్పదు కదా, ఇలా అయిపోతే ఎలా? మామయ్య కూడా ఇలాగే ఊర్లు పట్టుకొని తిరిగేవాడు. పెళ్ళైన కొత్తలో బాధగా ఉండేది, ఇలాగా డల్గా ఉండేదాన్ని. తర్వాత కొంచెం అలవాటైంది, నీకు కూడా అలవాటవుతుంది. నువ్వు ఇలా డల్గా ఉంటే మాకేం బాలేదు, నవ్వుతూ అల్లరి చేస్తూ ఉంటేనే బాగుంటుంది అని కోడల్ని మాటల్లో పెట్టి కొంచెం మైండ్ డైవర్ట్ చేస్తుంది. వాళ్ళతో మాట్లాడి కొంచెం సేపటికి నార్మల్ అవుతుంది వైనవి. కార్ డ్రైవ్ చేస్తున్న తేజ్ సూర్య వైపు చూస్తూ, ఏంటి సార్ మొహం వెలిగిపోతుంది, ఇందాక నేను చూసింది నిజమేనా అంటాడు అల్లరిగా. సూర్య కోపంగా ఒక లుక్ ఇచ్చి, మంచి మూడ్ స్పాయిల్ చేసావు కదరా, కొద్దిసేపు ఆగి వస్తే ఏమయ్యేది అని తేజ్ భుజం మీద ఒక్కటేస్తాడు. హలో హలో, తమరు అలా బిజీగా ఉన్నారని మాకేం తెలుసు, ఫ్లైట్ టైం అవుతుందని గుర్తు చేద్దామని వచ్చాను. గుర్తు చేయకపోతే మళ్ళీ నన్ను దొబ్బుతావు కదా, అందుకే పిలుద్దామని వచ్చా. నాకేమన్నా సరదానా అలా రావటానికి అంటాడు. సరేలే అంటాడు సూర్య. ఇంతకీ ఏంటి, ప్యాచప్ అయిపోయారా ఇద్దరు? ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నావు అంటాడు తేజ్. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్నాళ్ళు ఏ మాట తన నోటి నుండి వినాలి అని ఎక్స్పెక్ట్ చేశానో అది ఈరోజు విన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. అసలు వెళ్ళాలని లేదు, తనతో టైం స్పెండ్ చేయాలని ఉంది. కరెక్ట్గా ఇప్పుడే ప్రాబ్లం రావాలా అక్కడ అని అసహనంగా ఫీల్ అవుతాడు సూర్య. ఏం చేద్దాం, అనుకోకుండా వచ్చి పడింది. నేను వెళ్ళినా పనవదు, లేదంటే నేనే వెళ్ళి క్లియర్ చేసేవాడిని అంటాడు తేజ్. ఓకే, నువ్వు ఇక్కడ అందరినీ జాగ్రత్తగా చూసుకో, ఎవరిని ఎక్కువ బయటికి వెళ్ళనివ్వకుండా చూడు. ఇంపార్టెంట్ అయితే తప్ప బయట తిరగొద్దు. కొన్ని డేస్ మన చుట్టూ ఏదో జరుగుతుంది, కానీ అదేంటో అర్థం కావటం లేదు. అది తెలిసే వరకు జాగ్రత్తగా ఉండటం బెటర్ అని ఎయిర్పోర్ట్ రావటంతో లగేజ్ తీసుకుని తేజ్కి బాయ్ చెప్పి ఫ్లైట్ ఎక్కుతాడు. సూర్య వెళ్ళిన తర్వాత తేజ్ ఇంటికి వెళ్తాడు. ఫ్లైట్లో కూర్చున్న సూర్య సీట్ వెనక్కి వాలి ఇందాక వైనవి మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు. మనసు ఆనందంతో నిండిపోతుంది. కింది పెదవి లోపలికి మడిచి నాలుకతో టచ్ చేయగానే ఇందాక వైనవి కిస్ చేస్తూ బైట్ చేసిన చిన్న బైట్ నాలుకకి తగులుతుంది. అదంతా గుర్తుకు రాగానే సూర్య పెదాలు అందంగా విచ్చుకుంటాయి. బుగ్గల్లో చిన్న బ్లష్ కనిపిస్తుంది. సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని వైనవిని మొదటిసారి చూసిన రోజుని గుర్తు చేసుకుంటాడు. వైనవిని సూర్య ఎప్పుడు ఎలా చూశాడు, అసలేం జరిగింది మొత్తం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే విరాట్ చెల్లి శృతికి ఏమైంది అనేది కూడా తెలుసుకుందాం. 5 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. అమెరికాలో సూర్య సూర్య ఆగు, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అంటూ సూర్య వెనుక పరిగెడతాడు తేజ్. ఎందుకంటావేంట్రా, వాడు మన డిజైన్స్ అన్నీ కాపీ కొట్టాడు వెధవ. టెండర్ కొట్టే దమ్ము లేకపోతే మూసుకొని కూర్చోవాలి. ఇలా దొంగల వేరే వాళ్ళ డిజైన్స్ అన్నీ కొట్టేసి ప్రాజెక్ట్స్ గెలుచుకొని వాడి కంపెనీని డెవలప్ చేస్తున్నాడు అని ఫ్రస్ట్రేట్ అవుతూ చేతిలో ఉన్న ఫైల్ విసిరేస్తాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఏం ప్రజెంటేషన్ ఇస్తాం? అక్కడ ఇంకో 5 నిమిషాల్లో మన ప్రజెంటేషన్ ఉంది. మనకన్నా ముందు వాడు మన డిజైన్స్తో ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మనం అవే ఇస్తే
వాడిని మనం కాపీ చేశామంటారు. మనం కొత్తగా పెట్టిన కంపెనీ కాబట్టి మనం నిజం చెప్పినా ఎవ్వడు వినరు. వాడు ఆల్రెడీ మంచి పొజిషన్‌లో ఉన్న కంపెనీ. సో, మనల్ని ఈజీగా తొక్కుతాడు. అక్కడ మన గోడు ఎవ్వరూ నమ్మడు. ఇప్పుడేం చేయాలి? అని కోపంతో అరుస్తూ జుట్టులో వేళ్ళు పెట్టుకొని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు సూర్య. ఏం చేయాలో తేజ్‌కి కూడా అర్థం కాలేదు. ఇప్పటికిప్పుడు మళ్ళీ కొత్త డిజైన్స్ వేసే అంత టైం కూడా లేదు. ఈ ప్రాజెక్ట్ గనుక వస్తే స్టార్టింగ్‌లో ఉన్న కంపెనీకి గుడ్‌విల్ వచ్చేది. మంచి లాభాలు, కొత్త ప్రాజెక్ట్స్ కూడా వచ్చేవి. ఇప్పుడు ఇలా అయింది అనుకోని ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఒక చిన్న పాప అంకుల్ అని ముద్దుగా పిలిచి ఒక చాట్ సూర్య చేతిలో పెట్టి బాయ్ అంకుల్ అని చెప్తుంది. అసలే కోపంలో చిరాకులో ఉన్న సూర్య ఆ చాట్ తీసుకుని పక్కన పడేయబోయి మళ్ళీ వెనక్కి తీసుకుని చూస్తాడు. వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్కి సరిపోయేలా కొత్త డిజైన్స్ ఉంటాయి దాని మీద. అవి చూసిన సూర్య కళ్ళు మెరుస్తాయి. తేజ్, ఒకసారి ఇటు చూడు, మనకి సెట్ అయ్యే డిజైన్స్ ఉన్నాయి ఇందులో, పర్ఫెక్ట్గా ఉన్నాయి. అవి కూడా చాలా చాలా బాగున్నాయి. మనం రెడీ చేసిన వాటికన్నా కూడా చాలా బాగున్నాయి చూడు అని చూపిస్తాడు. అవును సూర్య, కానీ ఇవెవరివి, ఎవరిచ్చారు? ఏమో తేజ్, ఒక చిన్న పాప ఇచ్చేసి వెళ్ళింది అని ఆ చార్ట్ వెనక్కి తిప్పి చూస్తూ చిన్న స్లిప్ అటాచ్ చేసి ఉంటుంది. హాయ్, ఏంటి బాస్, మీకు చాలా కోపం ఎక్కువ ఉన్నట్టుంది. బాబోయ్, మీ వాయిస్ విని నా చేతిలో ఉన్న నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ కింద పడిపోయింది. నా బుచ్చి కన్నా నా పొట్టలో పడేది కాస్త భూమాతకి పచెక్కని అతుక్కుపోయింది. నా ఐస్ క్రీమ్ ఎంత ఫీల్ అయిందో మీ వల్లే. అంతలా మీ వాయిస్తో హడలు కొట్టవు తెలుసా. అయినా ప్రాబ్లం వస్తే అదే పట్టుకొని వేలాడితే ఎలా బాస్? అతను మిమ్మల్ని చీట్ చేసి కాపీ చేశారు. అతను తప్పు చేశాడు. కానీ మీరు అతని మీద కోపంతో అరిచి గీపెట్టి టైం వేస్ట్ చేసే బదులు ఆ టైంలో మీ టాలెంట్తో కొత్త డిజైన్స్ వేస్తే ఏదైనా యూజ్ ఉంటుంది కదా. ఆ ప్రాజెక్ట్ మీకు రాకపోయినా అట్లీస్ట్ మీరు పార్టిసిపేట్ చేస్తారు కదా. మీరు ఇందులో మధ్యలోండి వచ్చేస్తే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఇవ్వరు కదా వాళ్ళు. సో, కోపం పనికిరాదు. తన కోపమే తనకి శత్రువు అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సో, కీప్ స్మైలింగ్. ఏదో నా బుర్రకి ఉన్న గుజ్జుతో అక్కడ కింద పడ్డ ఫైల్లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసి డిజైన్స్ వేశాను. మీకు నచ్చితే వాటిని ప్రజెంట్ చేయండి. వస్తే వస్తుంది, లేదంటే లేదు. ఏదో నా ఉడతా భక్తి సహాయం. అసలే నాది జాలిగుండే. ఏదో మన తెలుగువాడు అని హెల్ప్ చేశాను. నచ్చకపోతే తిట్టుకోకండి, ఓకే? మళ్ళీ చెప్తున్నా, కీప్ స్మైలింగ్ అని స్మైలీ బొమ్మ వేసి ఉంటుంది ఆ చిన్న లెటర్లో. అది ఉన్నది చదివి నిజంగానే సూర్య పేదాల మీద నవ్వు వచ్చి చేరుతుంది. ఎవరు అని చుట్టూ చూస్తాడు, కానీ అక్కడ ఎవరు కనిపించరు. సరే, తర్వాత చూద్దాం, టైం అవుతుంది. ముందైతే వీటితో ప్రజెంటేషన్ ఇవ్వు అని దూరంగా కింద పడ్డ ఫైల్స్ తీసుకుని సూర్యని తీసుకుని తేజ్ వెళ్తాడు. ఆ డిజైన్స్తో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగానే వాళ్ళకి చాలా నచ్చి సూర్య కంపెనీకి ఆ ప్రాజెక్ట్ ఇస్తారు. చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. కానీ చిన్నగా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిన సూర్య కంపెనీకి ఆ ప్రాజెక్ట్ వస్తుంది. సూర్య డిజైన్స్ దొంగలించిన వాడు కోపంతో రగిలిపోతాడు. నేను కాపీ చేస్తే మళ్ళీ ఇంత ఫాస్ట్గా డిజైన్స్ ఎలా తెచ్చాడు వీడు అనుకుని కోపంతో అక్కడి నుండి వెళ్తాడు. సూర్య అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి బయటికొచ్చి, ఏ తేజ్, మనకి ప్రాజెక్ట్ వచ్చింది, ఐఎమ్ సో హ్యాపీ. స్టార్టింగ్లో ఉన్న మన కంపెనీ గ్రోత్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. దీనికి అంతటికీ కారణం ఆ డిజైన్స్ వేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. నా హ్యాపీనెస్కి కారణమైన వాళ్ళని తెలుసుకోవాలి అంటాడు సూర్య. కానీ ఎలా? వాళ్ళని మనం చూడలేదు, ఎవరో ఎలా తెలుస్తుంది అంటాడు తేజ్. బుర్ర కాస్త షార్ప్ చేయి అంటూ ముందుకు వెళ్ళి సీసీ కెమెరాస్లో చూడటానికి అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసి సీసీ కెమెరాలో చూస్తాడు. ఏ టైంలో అయితే సూర్య కోపంతో బయటకు వచ్చాడో ఆ టైం నుండి ప్లే చేస్తాడు. ఒక టేబుల్ దగ్గర బ్లూ జీన్స్, లైట్ గ్రీన్ 3/4 టాప్ వేసుకొని చిన్నపిల్లలు తిన్నట్టు ఐస్ క్రీమ్ నాకుతూ మధ్యలో అడ్డుగా వచ్చిన హెయిర్ని వెనక్కి అనుకుంటూ తన లోకంలో తను తింటూ ఉంటే వెనక నుండి సూర్య కోపంతో అరిచి ఫైల్స్ విసిరేయగానే ఒక్కసారిగా దడుచుకొని చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ పడేస్తుంది. అయ్యో నా ఐస్ క్రీమ్ అని పెదవి విరిచి దాన్ని జాలిగా చూస్తూ, ఈరోజు నా బొజ్జలో పడే అదృష్టం నీకు లేనట్టుంది అనుకుని తల తిప్పి చూస్తుంది. సూర్య గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ సూర్య ఫేస్ చూడదు. సూర్య వీపు మాత్రమే కనిపిస్తుంది. సూర్య మాటలన్నీ విని తన కాళ్ళ కింద పడ్డ ఫైల్స్, పేపర్స్ తీసుకుని
వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పక్కన తన బ్యాగ్ నుండి చార్ట్, పెన్సిల్ తీసి డిజైన్స్ వేసి చిన్న స్లిప్ మీద రాసి చిన్న పాపని పిలిచి సూర్యకి ఇవ్వమని చెప్పి చాక్లెట్ ఇచ్చి ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్తుంది. అదంతా సీసీ కెమెరాలో చూసిన సూర్య, తేజ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక అమ్మాయి అంత ఫాస్ట్గా డిజైన్స్ వేయటం తేజ్కి ఆశ్చర్యం కలిగిస్తుంది. సూర్య మాత్రం కన్నార్పకుండా ఆ అమ్మాయి వైపు చూస్తూ చేత్తో స్క్రీన్ మీద ఉన్న అమ్మాయి ఫేస్ని తడిమి తన అరచేతిని పెదాలానించుకొని ముద్దు పెట్టుకొని, ఏంజెల్లా వచ్చి నా ప్రాబ్లం సాల్వ్ చేసావు. ఐ లవ్ యూ ఏంజెల్, యు ఆర్ మై సోల్మేట్, నేను ఫిక్స్ అంటాడు సూర్య. ఏంటి సూర్య, ఒక్కసారి కూడా డైరెక్ట్గా చూడలేదు, అలాంటిది నీ సోల్మేట్ అంటావేంట్రా, తనెవరో కూడా సరిగ్గా తెలియదు కదా అని తేజ్ అంటుంటే, ఐ డోంట్ నో, కానీ చూడగానే తను నా కోసమే పుట్టింది అనే ఫీలింగ్ కలిగింది. అయినా అడగకుండా హెల్ప్ చేసింది, ఇంతకన్నా మంచి మనసు ఉంటుందా? తను హెల్ప్ చేసింది అని నేను ఇష్టపడటం లేదు. తనని చూశాక నా హార్ట్ చెప్పింది తనే నా ప్రపంచం, నీకోసం పుట్టిన ఏంజెల్ అని. చూడు అసలు ఆ మొహం ఎంత ముద్దుగా ఉంది. ఆ మొహంలో కొంచెం కూడా కల్మషం లేదు. చిన్న పిల్లలకు ఉన్నట్టు స్వచ్ఛంగా ఉంది. ముద్దు గుమ్మలా ఉంది. మమ్మీ ఎప్పుడూ ఒకటి చెప్పేది, ప్రాబ్లం వస్తే ఏదో ఒక రూపంలో దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడు అని. నాకు ఈ దేవత వచ్చి హెల్ప్ చేసింది. షీ ఈజ్ మై ఏంజెల్ అని ఆ వీడియోని తన ఫోన్కి సెండ్ చేసుకుంటాడు. ఏ అమ్మాయిని చూడని నువ్వు ఈ అమ్మాయిని అలా ఇలా ఇంత తొందరగా ఫిక్స్ అయిపోతుంటే షాకింగ్గా ఉంది నాకు. అయినా కాలేజ్ డేస్ నుండి ఎంతమంది నీకోసం ట్రై చేశారు. నీ ఒళ్ళో వాలిపోవాలని సొల్లు కార్చుకొని మరీ చూసేవాళ్ళు. కానీ తమరు ఒక్కసారి కూడా వాళ్ళని చూడలేదు. పాపం పాపలు గిలగిలా కొట్టుకునేవాళ్ళు. నేను ట్రై చేద్దామంటేనేమో నీ పక్కన ఉండటంతో నీ అందం ముందు నన్ను ఒక్కది కూడా దేకదు అని తేజ్ పెదవి విరుస్తుంటే తేజ్ మాటలకి నవ్వుతూ, ఏడవకు వెదవ, నా ఏంజెల్కి ఫ్రెండ్స్ ఉంటే నీకు సెట్ చేద్దాంలే, అంతలా ఏడ్చి చావకు అంటాడు. నువ్వు నీ ఏంజెల్ చల్లగుండా, తనెవరో ఎక్కడుంటుందో కూడా తెలీదు. ఆ పిల్లకి పెళ్ళయి ఉండొచ్చు, లవర్ ఉండొచ్చు, అప్పుడేం చేస్తావు అని కళ్ళెగరేస్తాడు తేజ్. నీ అబ్బా, నోట్లో నుండి ఒక్క మంచి మాట కూడా రాదా బే నీకు, ఆపశకునపు పక్షి అని తేజ్ పొట్టలో పంచిస్తాడు. అబ్బా కొట్టకు బే, ఏదో నా నోటి దోల. సరే కానీ ఇప్పుడు ఎలా తెలుసుకుంటావు నా చెల్లెలు ఎక్కడుందో అని తేజ్ అడుగుతుంటే, కాస్త ఇది యూస్ చేయి అని తేజ్ బుర్ర మీద తట్టి అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. ఏం చేస్తున్నావు సూర్య, ఎక్కడికి అంటూ తేజ్ కూడా సూర్యతో నడుస్తూ అడుగుతాడు. ఇందాక ఆ టైంలో ఐస్ క్రీమ్ కొని బిల్ పే చేసి ఉంటుంది కదా, ఇక్కడ ఓ సిస్టమ్ ఉంది, ఏది కొనాలన్నా బిల్ పే చేయాలన్నా వాళ్ళ నేమ్తో టోకెన్ తీసుకోవాలి. సో తన నేమైనా తెలుస్తుంది కదా, అడిగి తెలుసుకుందామని అక్కడికి వెళ్ళి అదే విషయం అడుగుతాడు. ఎస్ సార్, తను వాళ్ళ ఫ్రెండ్స్తో రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంది. వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్, మా దగ్గర అప్పుడప్పుడు ఫుడ్ కూడా ఆర్డర్ చేస్తూ ఉంటారు అని వాళ్ళ సిస్టంలో చూపిస్తాడు. ఇందాక టైంతో మ్యాచ్ చేసి అక్కడ చూస్తే వైనవి కృష్ణ అని మెన్షన్ చేసి ఉంటుంది. వావ్, నీలాగే నీ పేరు కూడా ఎంత అందంగా ఉందో అని తనకి తెలియకుండానే వైనవి కృష్ణ అనే పెదాలతో ఎన్నిసార్లు ఆ పేరు పలికాడో సూర్యకే తెలీదు. అక్కడ చూస్తే మొత్తం చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువ కొన్నట్టు రిజిస్టర్ చేసి ఉంటుంది. చిన్నపిల్లలాగా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అంటే అంత ఇష్టమా బంగారం అని నవ్వుకొని ఆన్లైన్ ఆర్డర్ చేసిన అడ్రస్ అలాగే ఏ కాలేజో కనుక్కొని పద అంటాడు. మొత్తానికి నా ఏంజెల్ రానివాసం అదే ఇల్లెక్కడో తెలిసింది, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో అంటాడు సూర్య. కనిపిస్తుంది, లేకపోయినా నువ్వు ఆగవు కదా, నా చెల్లి పాపం నీకు హెల్ప్ చేసి బలైపోయింది అంటాడు తేజ్. సూర్య ఒక చూపు చూసి, అంటే ఏంటి బే అంటాడు కయ్యమని. మరి నీ పక్క నుండి ఉండి నాకు అలవాటైంది, కానీ పాపం నా చెల్లి నిన్ను ఎలా భరిస్తుందో అంటాడు. నిన్ను అని తేజ్ని ఒక్కటిస్తాడు. సరే పద, ఆఫీస్లో చిన్నగా పార్టీ చేసుకుందాం, ప్రాజెక్ట్ ఓకే అయినందుకు, అలాగే కాబోయే మిస్సెస్ సూర్య దొరికినందుకు అంటాడు తేజ్. ఆ మాటకి స్మైల్ ఇస్తాడు సూర్య. పద తేజ్ అని సూర్య ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళి స్టాఫ్కి అనౌన్స్ చేసి అందరికీ స్వీట్స్ ఇచ్చేసి తన క్యాబిన్కి వెళ్తాడు సూర్య. ఫోన్లో వైనవి పిక్ చూస్తూ, ఎప్పుడు కనిపిస్తావురా, నువ్వు చాలా గ్రేట్, ఈ సూర్యనే నీ మాయలో పడేశావు
అది కూడా నీకు తెలియకుండానే అని మళ్ళీ ఓసారి ఫోన్లో ముద్దు పెట్టుకొని ఇందాక ఇచ్చిన అడ్రస్కి ఐస్ క్రీమ్ ప్యాక్ ఆర్డర్ పెట్టి అలాగే ఒక స్లిప్ కూడా అటాచ్ చేసి అడ్రస్కి పంపిస్తాడు సూర్య. మేడం పార్సిల్ అంటూ తలుపు కొట్టగానే అంజు, అంజలి స్టార్టింగ్లో వైనవి ఫ్రెండ్, ఎవరో వచ్చారు చూడు అంటుంది వైనవి. అబ్బా నువ్వు చూడొచ్చు కదే, నేను రికార్డ్ రాస్తున్నా అంటుంది అంజలి. అబ్బా నేను మాత్రం చెక్క భజన చేస్తున్నానా, నేను కూడా రికార్డ్ రాస్తున్నాను కదా అంటుంది వైనవి. అబ్బా మీరు వాదించుకుంటే అక్కడ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారే బాబు అంటూ బుక్స్ పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేస్తుంది శృతి. మేడం వైనవి కృష్ణ అనే పేరు మీద పార్సిల్ వచ్చింది అని ఇంగ్లీష్లో చెప్తాడు. ఓ తను మా ఫ్రెండ్, ఇలా ఇవ్వండి అంటుంది శృతి. లేదు మేడం, ఆ అమ్మాయికి మాత్రమే ఇవ్వమని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, తనని పిలవండి అంటాడతను. ఓరిని అంతలా స్పెషలా, ఏం పంపించారు? వైనవి ఇలారా, నీకేదో పార్సిల్ వచ్చింది, ఇతను నీకే ఇస్తాడంట, వచ్చి తీసుకో అంటుంది శృతి. ఎవరే, నాకెవరు పంపిస్తారు, డాడీ వాళ్ళు కూడా ఏం పంపిస్తా అని చెప్పలేదు కదా అంటూ వస్తుంది వైనవి. మేడం మీకే పార్సిల్ అని వైనవి సైన్ తీసుకొని పార్సిల్ ఇచ్చి వెళ్తాడతను. అతను వెళ్ళిన తర్వాత డోర్ లాక్ చేసి బెడ్ మీద కూర్చుని ఎవరు, అసలేముంది అని ఓపెన్ చేస్తుంది. పెద్ద ఐస్ క్రీమ్ ప్యాక్ ఉంటుంది. వావ్ నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అని నోట్లో ఊరుతున్న నీళ్లు మింగుతూ బాక్స్ ఓపెన్ చేసి నోట్లో పెట్టుకునేది కాస్త ఆగి, అవును ఎవరు ఆర్డర్ పెట్టారు, అంజు నువ్వు ఆర్డర్ చేసావా? లేదే, నేను ఆర్డర్ చేయలేదు అంటుంది. మరి శృతి బంగారం, నువ్వు ఆర్డర్ పెట్టి కావాలని నాకే ఇవ్వమని చెప్పావా అంటుంది. నేను ఆర్డర్ చేస్తే నీకే తెచ్చి చేతుల్లో పెడతాను కదా, అయినా మార్నింగ్ నుండి నేను రికార్డ్ రాస్తూనే ఉన్నాను కదే, ఇంకెప్పుడు ఆర్డర్ చేస్తాను, నువ్వే బయటికి వెళ్ళావు కదా, మర్చిపోయి ఆర్డర్ ఇచ్చావేమో గుర్తు చేసుకో అంటుంది. లేదే, నేనేం ఆర్డర్ చేయలేదు అని ఆ ప్యాక్ వైపు మళ్ళీ చూస్తే చిన్న స్లిప్ ఉంటుంది. ఇదేంటి స్లిప్ ఉంది అని ఓపెన్ చేస్తుంటే స్లిప్పా అని ఇద్దరు ఎక్సైట్ అవుతూ అంజు, శృతి వైనవికి చెరువు పక్కన కూర్చుని చూస్తారు. ఏం స్లిప్, ఎవరు అని ఇద్దరు ఆ స్లిప్ లాక్కోవటానికి చూస్తుంటే, అబ్బా ఆగండి, నన్ను చూడనివ్వండి అని వైనవి ఓపెన్ చేస్తుంది. హాయ్ కృష్ణ, థ్యాంక్స్ బంగారం, నువ్వు ఇచ్చిన డిజైన్స్తో నేను ప్రాజెక్ట్ గెలుచుకున్నా, ఐఎమ్ సో హ్యాపీ, నా గెలుపుకి నువ్వే రీజన్. సారీ కన్నమ్మ, నీ బుజ్జి ఐస్ క్రీమ్ నా వల్ల తినలేకపోయావు కదా, అందుకే పంపించాను. ఇక్కడ ప్రాజెక్ట్ ఓకే అయినందుకు నేను పార్టీ చేసుకుంటున్నా, మరి దానికి కారణమైన నీకు కూడా చిన్న ట్రీట్ ఇవ్వాలి కదా, ఇప్పటికీ నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్తో అడ్జస్ట్ అవ్వు, తొందరలో నీకు ఖచ్చితంగా గ్రాండ్ పార్టీ ఇస్తాను. థ్యాంక్స్తో పాటు ఇంకొకటి చెప్పాలి, లవ్ యూ. నీ హెల్పింగ్ నేచర్కి సగం పడిపోయాను, నిన్ను చూసి ఇంకా సగం పడిపోయాను. ఎలా చూశాను అనుకుంటున్నావా, అక్కడ సీసీటీవీలో చూశాను. సారీ, అలా చూడటం తప్పే, కాకపోతే నువ్వెవరో తెలుసుకోవాలి అంటే చూడాలి కదా, అందుకే చూశాను. ఈ జన్మకి నువ్వే నా సోల్మేట్, ఇది ఫిక్స్ అయిపో. నేను నీ నీడలా నీ వెంటే ఉంటాను, లైక్ షాడో. నీ నీడని నేను అవ్వాలనుకుంటున్నా, చూద్దాం మనల్ని డస్ట్ని మళ్ళీ కలుపుతుంది. నా ప్రేమని ఇలా లెటర్స్తో తెలపాలి అనుకుంటున్నా, నీకు కనిపించను, కనిపించకుండా నీలో నేను చేరిపోతాను. అప్పుడు నేను నీ ముందుకొస్తాను, అప్పటి వరకు నీకు ఎదురుపడను, నేనెవరో చెప్పను. నువ్వు చెప్పినట్టు నా పెదాల మీద ఎప్పుడూ నవ్వుని ఉంచుతాను, కానీ ఆ నవ్వు మాత్రం నీ వల్లే వస్తుంది. నీ పేరు చాలా నచ్చింది, నేను మాత్రం కృష్ణ అని పిలుస్తా. మా మమ్మీ ఫేవరెట్ గాడ్ ఆయన, మీ అత్తయ్య గారికి నువ్వు బాగా ఈజీగా నచ్చుతావు. ఓకే బంగారం, ఇప్పుడు నేను ఇలా చెప్తూ పోతే ఎంతసేపు అయినా ఆగదు, నీ ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, సో తిను ముందు, మళ్ళీ మాట్లాడుకుందాం, బాయ్ కన్నమ్మ అని ఆ స్లిప్లో రాసి ఉంటుంది. అదంతా చదివి వైనవికి దిమ్మ తిరిగిపోతుంది. అంజలి, శృతి మాత్రం ఏం అర్థం కాక తలగొక్కుంటారు. ఏమైందే, ఎవరే ఈ సీక్రెట్ ప్రేమికుడు అని అడుగుతారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.